నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు కాకినాడ జిల్లా గొల్లప్రోలులో జనసేన కార్యకర్తలు నేతలతో సమావేశమైన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజల నుంచి వచ్చిన సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపే విధంగా అధికార యంత్రాంగం పనిచేస్తోందన్న మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ ఏటీఎం మొబైల్ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించిన స్టేట్ బ్యాంక్ డీజీఎం మనీష్ కుమార్ సింగ్ ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా గొల్లప్రోలులో జనసేన కార్యకర్తలు నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ డొక్కా సీతమ్మ పేరుతో కూడా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలన్నారు. గోదావరి జిల్లాలో అన్నపూర్ణగా నిత్య అన్నదాతగా డొక్కా సీతమ్మ పేరు పొందారన్నారు. ఆ మహనీయురాలి సేవలను మనమంతా ప్రతిరోజు స్మరించుకోవాల్సిన అవసరముందన్నారు. ఇక తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతారన్నారు. ఈరోజు మోడీ గారిని కూడా మీరు గెలిపించడానికి మీరు అందరూ అండగా నిలబడ్డారు. పిఠాపురంలో మీరు నాకు ఇచ్చిన బలం రాష్ట్రం అంతా తిరిగేలా చేసింది. మీరిచ్చిన విజయం భరోసా నన్ను రాష్ట్రం అంతా తిరగనిచ్చేలా చేస్తుంది. 25కి 21 ఎంపీలు కొట్టగలిగే స్థాయికి 21 ఎంపీలే ఈ రోజున మనకి ఎన్డీఏ ప్రభుత్వానికి బలంగా నిలబడ్డారు. నా గెలిపే అటు ఇటు ఉండుంటే మిగతా రిజల్ట్ నాకు ఎలా ఉంటే తెలిసేది, కానీ నా గెలుపుని గ్యారంటీ చేశారు. ఇక్కడ మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. పొద్దున కృష్ణరాజు గారు అని చెప్పి బీజేపీ నాయకులు అంటా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారు గెలవగానే ఇక్కడికి వెంటనే వచ్చింటే బాగుండేది అని. నేను కేవలం ఒక ఎమ్మెల్యేని కాదు, మొత్తం ఎన్డీఏకి అండగా నిలబడ్డ వ్యక్తిని. నా కుటుంబం నన్ను అర్థం చేసుకుంటుంది, నాకు తెలిసి ఎప్పుడు రావు. బాధ్యతలు తీసుకున్నా. నిజంగా చెప్పాలంటే ఫ్యాన్ లేవు, ఏసీలే ఉన్నాయి, ఫ్యాన్లు తీసేసాం, పక్కన పెట్టేశాం. గుండెల లోతుల నుంచి మీకు చెప్తున్నాను, మీరే కనుక లేకపోతే పిఠాపురం ప్రజలు, పిఠాపురం జనసేన నాయకులు, పిఠాపురం ప్రజలు, మనకి కూటమి నాయకులు బలంగా గనక నిలబడకుండా ఒక్క ఏకపక్షాన మనం బలంగా పోరాటం చేయకుండా ఉండుంటే ఈరోజు రాష్ట్రం రిజల్ట్స్ ఫలితాలు ప్రజల నుంచి వచ్చిన సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపే విధంగా అధికార యంత్రాంగం పనిచేస్తుందని వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ వెల్లడించారు. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమాండర్ కంట్రోల్ రూమ్ నందు నగర ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ వివిధ శాఖాధిపతుల సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు సమస్యలు త్వరితగతిన పరిష్కరించేందుకు ఇది మంచి అవకాశమన్నారు. కార్పొరేషన్ మెయిన్ ఆఫీస్ అలాగే జోనల్ ఆఫీసెస్ అంటే జోనల్ కమిషనర్ ఆఫీస్ సర్కిల్ 1, 2, 3 దగ్గర ఈ పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ పేరుతో మనం గ్రీవెన్స్ రీజనల్ సిస్టమ్ మన ఆఫీస్లో మనం పెట్టాము. పబ్లిక్కి ఏదైనా ఇష్యూస్ ఉంటే, ఏదైనా ప్రాబ్లం ఉంటే దయచేసి డైరెక్ట్గా ఇక్కడ విఎంసీ మెయిన్ ఆఫీస్ దగ్గర వచ్చి నా దగ్గర అప్లికేషన్ ఇవ్వచ్చు. నాతో పాటు ఇక్కడ ఆల్ హెచ్ఓడీస్ అంటే మనకి సెక్షన్ హెడ్స్ ఇక్కడే ఉంటారు కాబట్టి 99% ప్రాబ్లం 99% ఇక్కడే క్లియర్ అయిపోతుంది. నేను ఇక్కడే సొంతంగా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జోనల్ కమిషనర్స్తో కూడా మాట్లాడి ఆ ఇష్యూకి పరిష్కారం అక్కడికక్కడే అయిపోలాగా మనం చూస్తాం. మీరు అర్జీ ఇచ్చిన తర్వాత ఈ అర్జీ తీసుకొని మన దగ్గర ఉన్న కింద స్థాయి సిబ్బంది మీ ఇంటి దగ్గర వచ్చి ఆ ప్రాబ్లం చూసుకొని ఈ అంత క్లియర్ అయిన తర్వాత మాత్రమే మనం ఈ సిస్టంలో మన వెబ్సైట్లో మనం క్లోజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ పీజీఆర్ఎస్కి పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్కి అందరూ ఈ ఉపయోగించాలి. ఈ
ఉపయోగించాలి. అది నేను అందరికీ మీడియా మిత్రుల ద్వారా రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. సార్ ఎన్ని అర్జీలు వచ్చినాయి సార్? ఈరోజు ఒక 16 అర్జీలు వచ్చింది. 16వ అర్జీలో కొన్ని ఇంజనీరింగ్కి వచ్చింది, బట్ కానీ మ్యాక్సిమం ఇది 2 నేబర్స్ మధ్యలో ఇది మన సివిల్ డిస్ప్యూట్స్ పరంగా వచ్చింది. ఏటీఎం మొబైల్ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు స్టేట్ బ్యాంక్ డీసీఎం మనీష్ కుమార్ సింగ్. వినియోగదారులకు బ్యాంకు సేవలను మరింత చేరువ చేసేందుకు మొబైల్ ఏటీఎం సేవలను ప్రారంభిస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ డీజీఎం మనీష్ కుమార్ సింగ్ వెల్లడించారు. స్టేట్ బ్యాంక్ 69వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను స్టేట్ బ్యాంక్ జోనల్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు మెడికల్ క్యాంపుతో పాటుగా రక్తదాన శిబిరం నిర్వహించారు. అనంతరం మొబైల్ ఏటీఎం సేవల నూతన వాహనాన్ని ప్రారంభించారు. As we are celebrating in State Bank 69th Bank Day, it is very auspicious day, and in this auspicious day, Bank is launching new mobile ATM van for the benefit of Vijayawada Center, so that person may get cash at their desired location or at their convenience. So from State Bank, we are always there to help you, and we are banker to every Indian. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 69th బ్యాంక్ డే సెలబ్రేషన్ సందర్భంగా ఒక కొత్త ఇనిషియేటివ్ని తీసుకురావడం జరిగింది. కస్టమర్లకు మరింత చేరువవడానికి మేము ఈ మొబైల్ ఎస్బీఐ ఏటీఎంని లాంచ్ చేయడం జరిగింది. వాళ్ళ కన్వీనియంట్ వాళ్ళ లొకేషన్స్లో ఈ మొబైల్ ఏటీఎం ద్వారా వాళ్ళ అమౌంట్ విత్డ్రాస్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు బ్యాంక్ డే సందర్భంగా మేము ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్, రకరకాల యాక్టివిటీస్ కూడా ఇక్కడ మేము చేస్తున్నాము. సో అందుకని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందరికీ చాలా చేరువలో ఉండడానికి ఇది ఒక కొత్త ఇనిషియేటివ్గా విజయవాడలో పర్టికులర్గా ఇది మేము ప్రారంభించడం జరిగింది. కలెక్టర్ జి సృజన నేతృత్వంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మొత్తంగా 87 వినతి పత్రాలు స్వీకరించారు. వీటిలో అధికంగా రెవెన్యూ శాఖకు 29 అర్జీలు అందినట్లు కలెక్టర్ తెలిపారు. మున్సిపల్ కు 17, పోలీస్ శాఖ 10, డిఆర్డీఏ 5, సర్వే విభాగం 4, పౌర సరఫరాలు, గ్రామీణ నీటి సరఫరా, బీసీ సంక్షేమ శాఖలకు 2, గనులు, విద్య, కాలుష్య నియంత్రణ మండలి, రిజిస్ట్రేషన్, ఆర్టీసీ రహదారులు, భవనాలు, సహకార తదితర శాఖలకు ఒక్కొక్కటి చొప్పున అందాయి. లడఖ్ వద్ద నది దాటే ప్రయత్నంలో మృతి చెందిన 5 సైనికుల్లో 3 ఆంధ్రప్రదేశ్కు చెందినవారు ఉన్నారు. వాస్తవాధీన రేఖ సమీపంలో T-72 యుద్ధ ట్యాంకులో వెళ్తున్నప్పుడు లేప్కు 148 కిలోమీటర్ల దూరంలో మంచు కరిగి శ్యోక్ నది వచ్చినటువంటి వరదలో సైనిక ట్యాంకు కొట్టుకుపోయిన ఈ దుర్ఘటనలో ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కాల్వపల్లె గ్రామానికి చెందిన జూనియర్ కమిషన్డ్ అధికారి ముత్తుముల రామకృష్ణారెడ్డి, కృష్ణా జిల్లా పెడన మండలం చేవేంద్ర గ్రామానికి చెందిన సైనికుడు సాదరబోయిన నాగరాజు, బాపట్ల జిల్లా రేపల్లి మండలం ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన సుబాన్ ఖాన్ తదితరులు మృతి చెందారు. 3 అంచెలంచెలుగా పై స్థాయికి ఎదిగారు. లడఖ్లో యుద్ధ ట్యాంక్ నదిలో కొట్టుకుపోయిన ప్రమాదంలో జవాన్లు మరణించడం తనను తీవ్రంగా కలచివేసిందని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. లడఖ్లో శిక్షణలో భాగంగా ఒక యుద్ధ ట్యాంకుతో నదిని దాటే విన్యాసాలు చేపడుతున్న భారత జవాన్లు ఆకస్మిక వరద కారణంగా మృత్యువాత పడ్డం తెలిసిందే. ఈ ఘటనలో 5 జవాన్లు మరణించారు. వీరిలో 3 ఏపీకి చెందిన జవాన్లు ఉన్నారు. దీనిపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించారు. లడఖ్లో యుద్ధ ట్యాంక్ నదిలో కొట్టుకుపోయిన ప్రమాదంలో జవాన్లు మరణించడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ఏపీకి చెందిన 3 జవాన్లు మృత్యువాత పడ్డం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మంత్రి నారా లోకేష్.
లడఖ్లో యుద్ధ ట్యాంకుతో నదిని దాటడంలో శిక్షణ పొందుతున్న ఆర్మీ జవాన్లు హఠాత్తుగా వరద రావడంతో మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో మొత్తంగా 5 సైనికులు చనిపోగా అందులో 3 ఏపీకి చెందిన జవాన్లు ఉన్నారు. ఈ ఘటనపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఏపీకి చెందిన 3 జవాన్లు మృత్యువాత పడ్డం పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు. లడఖ్లో జరిగిన ప్రమాదంలో తెలుగు జవాన్లు సాదరబోయిన నాగరాజు, సుబాన్ ఖాన్, ఎంఆర్కే రెడ్డి మృతి చెందడం బాధాకరమన్నారు. ఎన్టీఆర్ భవన్ పై దాడి కేసులో పోలీసులు తీగ లాగుతున్నారు. టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ పై దాడి ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. 2021 అక్టోబర్ 19వ తేదీన ఎన్టీఆర్ భవన్ పై వైఎస్ఆర్సీపీ మూకలు దాడి చేశాయి. ఆ పార్టీ నేతలు దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులు దాడి చేశారు. పోలీసులు 2.5 ఏళ్ల తర్వాత పార్టీ కార్యాలయానికి వచ్చి విచారణ చేపట్టారు. ప్రత్యేక అధికారుల బృందం పార్టీ కార్యాలయానికి వచ్చి విచారణను ముమ్మరం చేసింది. హిందువులకు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలంటూ ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి డిమాండ్ చేశారు. 1975లో ఎమర్జెన్సీని విధించి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసిన వారు, వేలాది మంది సిక్కుల ఊచకోతకు కారణమైన వారు పార్లమెంట్లో నీతులు పలకడం హాస్యాస్పదంగా ఉంది. హిందువులు అందరూ అసత్యం ఆడుతూ హింసకు పాల్పడుతున్నారని, రాహుల్ గాంధీ వారి మనోభావాలను దెబ్బతీశారంటూ ట్వీట్ చేశారు. 1975వ సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని విధించి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసినటువంటి వారు, అదేవిధంగా వేలాది మంది సిక్కుల్ని ఊచకోతకి గురి చేసినటువంటి వారు పార్లమెంట్ లో నీతులు పలకటం అనేది ఇది చాలా హాస్యాస్పదం. నిన్న రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో నిలబడి హిందువులందరూ కూడా అసత్యాలు పలుకుతారని, అదేవిధంగా వారు హింసకి పాల్పడతారని మరి వారు చెప్పడం అనేది దేశంలో హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి కోట్లాది మంది మనోభావాల్ని వారు దెబ్బతీయటమే. కనుక రాహుల్ గాంధీ గారు వెంటనే భారతదేశానికి, అదేవిధంగా హైందవ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి హిందువులందరికీ కూడా వారు వెంటనే క్షమాపణ చెప్పాలి. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో జనసేన కార్యకర్తలు, నేతలతో సమావేశమైన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ప్రజల నుంచి వచ్చిన సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపే విధంగా అధికార యంత్రాంగం పనిచేస్తోందన్న మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్. ఏటీఎం మొబైల్ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించిన స్టేట్ బ్యాంక్ డీజీఎం మనీష్ కుమార్ సింగ్. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.